మనం జేడీ వాన్స్ ప్రకటన కూడా మనం చూస్తున్నాం. భారత్ పాక్ ఇద్దరి విషయాల్లో మేము జోక్యం చేసుకోనే ప్రకటనే మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అంతర్జాతీయ సమాజం అంతా కూడా ఇదే స్టాండ్ మీద ఉంది. ఎందుకంటే భారత్ పాక్ మధ్య నిరంతరం పాకిస్తాన్ ఉగ్రదాడుల్ని ప్రోత్సహించడంతో నెలకొన్న పరిస్థితులు చూస్తున్న నేపథ్యంలో వన్స్ అండ్ ఫర్ ఆల్ దీన్ని సెటిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ సమాజం కూడా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. మనం భారత్ ఏవైతే పాకిస్తాన్కి సంబంధించిన ప్రాంతాలపైన దాడి చేసిందో ఆ ప్రాంతాలను చూస్తున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రధానమైన ప్రాంతాల నుంచే పాకిస్తాన్ భారత నగరాలని టార్గెట్గా చేసుకుని డ్రోన్లు మిసైళ్ల వర్షం కురిపించింది. కాబట్టి దానికి రియాక్షన్గా భారత్ ఈ నగరాలపైన దాడి చేసింది. ఇక్కడి లాంచ్ ప్యాడ్స్ నుంచి ఇక్కడి స్థావరాల దగ్గర నుంచి సైనిక స్థావరాల దగ్గర నుంచి కూడా భారత్ వైపు దాడి జరిగింది. ఆ ప్రాంతాలు మనం చూస్తున్నాం. పెషావర్, సర్గోదా, ఫైసలాబాద్, ఇస్లామాబాద్, కరాచీ, అదేవిధంగా పెషావర్ ఈ ప్రాంతాలు ప్రధానంగా ఉన్నాయి. సియాల్కోట్, లాహోర్ ఈ ప్రాంతాలపైన భారత్ దాడి చేసింది. మనం కరాచీ ఇక్కడ కీలకంగా చెప్పుకోవచ్చు. 1971 ప్రాంతంలో కూడా కరాచీ పైన భారత్ దాడి చేసింది. ఆ సందర్భంలోనే బంగ్లాదేశ్ కూడా ఏర్పడింది. ఒక్కసారి పాకిస్తాన్ మ్యాప్ మొత్తం మనకి ఇక్కడ కంప్లీట్గా కనిపిస్తోంది. గిల్గిట్ బాల్టిస్తాన్, ఖైబర్ పంక్తుత్వా, పంజాబ్ ప్రావిన్స్ చూస్తున్నాం. అదేవిధంగా బలూచిస్తాన్, సింధ్ ప్రావిన్స్ మొత్తం 1, 2, 5 ప్రావిన్స్లు మనకి పాకిస్తాన్కి సంబంధించి ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటిల్లో ప్రధానమైన ఈ ప్రాంతాల నుంచే భారత్కి సంబంధించిన జైసల్మేర్, జమ్మూ, అదేవిధంగా పఠాన్కోట్ ఇటువంటి ప్రాంతాలపైన దాడి చేసే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. దానికి ప్రతిదాడిగా ఈ నగరాలపైన డిఫెన్స్ మోడ్లో దాడి చేసిన పరిస్థితి. S-400 రక్షణ వ్యవస్థతోటి భారత్ తనని తాను రక్షించుకుంటూ ప్రతిదాడి చేసింది. సో ఈ నిమిషానికి ఇది మన దగ్గర ఉన్న అప్డేట్. ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాలతో రాజ్నాథ్ సింగ్ భేటీ కాబోతున్నారు. అమిత్ షా సమీక్ష చేస్తున్నారు. NSE అజిత్ దోవల్తో ప్రధాని మోదీ భేటీ కాబోతున్నారు. 10 గంటలకి విదేశాంగ శాఖ ఇచ్చే కీలకమైన ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉండబోతోంది. సో ఇవాల్టికి సంబంధించి ఫాలో కావాల్సిన కీ ఈవెంట్స్గా వీటిని చెప్పుకోవచ్చు. ఈ 24 నుంచి 48 గంటలు చాలా కీలకంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇంకా మనం డిఫెన్స్ మోడ్లోనే ఉన్నామనేది పదే ఎక్స్పర్ట్స్ కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి. మనని మనం రక్షించుకునే మోడ్లోనే ఇంకా భారత్ ఉన్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఒక